జైన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంప్లో మా జన సైనికులు, వీర మహిళలు, అలాగే మా మీడియా మిత్రులు అందరూ కూడా చాలామంది వచ్చి స్వచ్ఛందంగా రక్తం దానం చేయడం నిజంగా చాలా అభినందనీయ విషయం. ఎందువల్లంటే ఈ తలసేమియా బాధితులకి ప్రతి 2 వారాలకి ఒకసారి బ్లడ్ ఎక్కిస్తుండాలి. దానివల్ల వాళ్ళు ప్రత్యేకంగా ఈ తలసేమియా బాధితులకి ఏంటంటే ప్రతి సంవత్సరానికి మన భారతదేశంలో 22 లక్షల మంది పుడుతున్నారు. వీళ్ళకి 94 లక్షల మంది బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే మన రాష్ట్రంలో సుమారు ఇంచుమించు ఒక 2 లక్షల మంది వరకు ఉంటారు. అలాగే మన ప్రాంతంలో ఇప్పుడు సుమారు 500 మంది 600 మంది వరకు మన ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మెగా హాస్పిటల్ సంబంధించి వీళ్ళందరూ కూడా డయాలసిస్ చేస్తున్నారు. మొత్తం అంతాను అందరికీ కూడా ఉచితంగా వీళ్ళకి వైద్య సదుపాయాలు చేస్తూనే, అంతేకాకుండా వీళ్ళు మొత్తం సుమారు ప్రతి 21 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి 2 వారాలకు ఒకసారి ఎక్కించడమే కాకుండా వీళ్ళకి బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించింది 12 లక్షల వరకు ఖర్చు అవుద్ది. ఆ ఖర్చు కూడా జైన్ సేవా సమితి వాళ్ళు పెట్టుకుని ఎవరు కూడా ఈ వ్యాధి సంబంధించిన ఎవరు కూడా ₹1 కూడా వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఓన్లీ మొత్తం ఖర్చు అంతా జైన్ సేవా సమితి వారి ద్వారా మనం చేస్తున్నారు. నిజంగా వాళ్ళ యొక్క ఈ సేవా కార్యక్రమానికి మా జనసేన పార్టీ తరఫున చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాదు మెయిన్ మన ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి. ప్రతి వివాహానికి ముందు ప్రతి స్త్రీ పురుషులు కూడా HBCL అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకోవాలి. ఇద్దరిలో ఎవరో ఒకరికున్నా పర్వాలేదు తలసేమియా, మిగతా వాళ్ళకి పిల్లలకి ఏ విధమైనది రాదు అటాచ్. అదే కనుక చేయించుకోకపోవడం వల్ల ఇద్దరికీ ఉందంటే అది పిల్లలకు వస్తుంది. దానివల్ల చాలా ప్రతి నిత్యము కూడా బాధపడుతుంటారు తల్లిదండ్రులు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మహిళలందరూ కూడా మీరందరూ కూడా మ్యారేజ్ బిఫోరు HBCL అన్నది టెస్ట్ చేయించుకోండి. ఈ యొక్క తలసేమియా బాధితుల నుండి కాపాడండి. అది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బ్లడ్ ఇచ్చేసాం వెళ్ళిపోయామని కాకుండా మీరందరూ కూడా అవేర్నెస్గా మీ యొక్క బంధువులకి, మీ చుట్టుపక్కల ఎవరికి, మీ స్నేహితులు అందరికీ కూడా తెలియజేయండి. ఈ యొక్క HBCL టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోండి. ఈ యొక్క తలసేమియాని అరికట్టండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తలసేమియా డే సందర్భంగా జైన్ సేవా సమితి ద్వారా మా సోదరుడు విక్రమ్ జైన్ అండ్ అదర్స్ ఈ రోజున తలసేమియా పేషెంట్లకి బ్లడ్ మార్చాలి ప్రతి 20 రోజులకి. ఆ మార్చడం కోసం చాలామంది వదానీయుల్ని పిలిచి బ్లడ్ ఇచ్చే ఏర్పాట్లు చేయడం అన్నది ప్రతి సంవత్సరం చేస్తున్నాడు మన స్టేటు. మే 8ని అందు గురించి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాగ చాలామందికి ఈయన ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా చాలామందిని ఆదుకుంటున్నారు. కాబట్టి ఈయనకి బ్లడ్ మార్చి చేయడానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఇక్కడ కాదు, బయట ఏది బోన్ మారో ట్రాన్స్పరెంట్కి అది ఖర్చు అవుతుంది. దానికి కూడా చాలా మట్టుకు మనోడే డొనేట్ చేసుకుంటూ అందరినీ కాపాడుతున్నారు. ఇది ఒక వ్యక్తికి ప్రాణదానం చేయడంతో సమానమైనది. కాబట్టి ఆ భగవంతుడు మా విక్రమ్ జైన్ గారికి ఆయురారోగ్యాలు ఇస్తూ ఎప్పుడూ ఈయన ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే వీళ్ళు లంకలో ఆవుల్ని 800 ఆవులు అప్పుడు 120 ఆవులు, ఇప్పుడు 570 ఆవులు, ఇప్పుడు 570 ఆవుల్ని అది కటింగ్కి వెళ్ళిపోతున్న ఆవుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాని పచ్చగడ్డి, ఎండుగడ్డి అన్ని దానా అన్నీ వేసి వాళ్ళని కూడా పోషించడం అన్నది చాలా మంచి కార్యక్రమం.
నన్ను ఒకసారి తీసుకెళ్ళి పశువుల మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఏం చెయ్యాలి మీకు అని అంటే డాక్టర్ గారితో చెప్పి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేయండి ఆ ఏరియాలో ఉన్న వెటనరీ హాస్పిటల్ డాక్టర్ గారిని మీరు ఎప్పుడు విజిట్ చేసి ఇట్లా కాపాడాలని చెప్పాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన విక్రమ్ జైన్ గారిని మనస్ఫూర్తిగా ఆ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, 10 మందికి ప్రాణత్యాగం చేసినట్టుగా ఇంకా ఉండాలని చెప్తూ ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సుమారు 12 సంవత్సరాల నుంచి ఈ తలసేమియా అనేది తెలియని పరిస్థితిలో మేమందరం ఉంటే తలసేమియా అనే వ్యాధి ఉందని చెప్పి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఏకైక వ్యక్తి డాక్టర్లు కాదు, విక్రమ్ జైన్. ఇవాళ పావులు పట్టాలి అంటే మనం ఎక్కడో వెతుక్కోవాలి. ఆ పావులు పట్టేవాడు కూడా విక్రమ్ జైనే. ఎందుకంటే పశువులు పెంచడం మనుషులకి అన్నం పెట్టడమే కష్టమైన ఈ రోజుల్లో పశువుల్ని వేళ్ళలో పట్టుకుపోతా ఉంటే మధ్యలో అడ్డగించి ఆ పశువులను రక్షించి ఇవాళ ఓ గోవాసనం పెట్టి సుమారు 100-150 ఆవులతో స్టార్ట్ చేసినాడంటే సంవత్సరం ఇవాళ 500 ఆవులకి ఇవాళ అతను వాళ్ళకి పోషకాలు జైలు సేవా సమితి జైలు సంఘం అలాగా ఇవాళ 12,000 రూపాయలు అయ్యే బోన్ మారు ఆపరేషన్కి ఇవాళ 30 లక్షలు అవుతుంది మామూలుగా డబ్బు రావడానికి. 12 లక్షలు అయ్యే ఖర్చుకి ఇవాళ 11 లక్షల రూపాయలు ఆ సేవా సమితి వారు భరాయిస్తూ 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే ఆ 1 లక్ష రూపాయలు కూడా మాకు సోదరులు బాక్సు ప్రసాద్ అటు బ్రదర్ వాళ్ళ సమితి అంతా కూడా మేము లగాయిస్తాం అని చెప్పి హామీ ఇచ్చినందుకు ఆయన అభినందిస్తూ ఈ మహోత్తరైన కార్యక్రమానికి కంకణం కట్టుకున్నటువంటి మన సోదరుడు విక్రమ్ జైన్ అటు విక్రమ సేవా సమితి జైన్ సేవా సమితి వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా అప్పారావు గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఏ కార్యక్రమం పిలిచినా సరే ఆ ఒయిడో వాడని కాదు, సేవ ఆయనకి ప్రథమ లక్ష్యం. ఆయన గోశాల ఉంది, ఆయన కూడా దాని ఇంప్రెషన్ తోటి ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా ఆకాశంలో చూడబడలేదు, మధ్యతరగతి నుంచి ముందుకు వచ్చి ఇవాళ ప్రజా సమస్యలకి పరిష్కారం చూపించే ఏకైక వ్యక్తి మన ఆదిరెడ్డి అప్పారావు గారిని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ విషయానికైనా సరే ఆయన ముఖ్యంగా మాట్లాడి నారాయణ నిరోధవచ్చు ఆయన నలుగురిలో నలిగిపోతూ ఉంటాడు. అయినా ఇబ్బంది లేదు, మాకేమీ కావాలక్కర్లేదు, ఆ ధరలు అయ్యే వస్తూ ఉంటాయి, అదే పోతూ ఉంటాయి. అందువల్ల ఇవాళ అప్పారావు గారి కుటుంబాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వారికి మేము అండగా ఉంటాం, భరోసా ఇస్తున్నాం మరోసారి. ఎందుకంటే వారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. వాళ్ళ జక్కపూడి రామమోహన్ ఫ్యామిలీ ఉంది, వారి ఫ్యామిలీ కూడా అలాగే నిత్యం ప్రజలతో ఉంటారు. నేను అక్కడ ఈ పేరు స్పందించకూడదని అనుకున్నా, ఎవరు కూడా మీరు వేరేగా భావించకండి. ప్రజల్లో ఉండే వాళ్ళకి స్థానం ఎప్పుడూ ఉంటుంది, ప్రజల మనసుల్లో ఉంటుంది. ఇవాళ మనం కొత్తగా చెప్పట్లేదు, మనం అంతా ఒకటే, మీలో మేము మాలో మీరు. అందువల్ల ఎప్పుడైనా ఎవరికైనా హాస్పిటల్ నిమిత్తం అవసరం అయితే బలరాం నాయుడు ఒకడున్నాడు అని గుర్తుంచుకొని నా నెంబర్ నోట్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాకు అండదండలు విక్రమ్ జైన్ ఆదిరెడ్డి అప్పారావు గారు అందరూ ఇస్తారు. ఎందుకంటే మంచిని రక్షిద్దాం, చెడుని పాలద్రోదాం, చెడు చెవిలో చెప్పండి, మంచి బహిరంగంగా చెప్పండి అని చెప్పి ఈ సభముగా తెలియజేస్తూ పేరు పేరున ఇవాళ బ్లడ్ డోనర్స్ మన బాక్స్ ప్రసాద్ సోదరుడు 20 మందిని చూడవేయాలంటే 100 మందిని పట్టుకొచ్చి ఇవాళ బ్లడ్ ఇప్పించిన వంటి ఏకైక వ్యక్తి మన బాక్స్ ప్రసాద్. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా ఆదిరెడ్డి అప్పారావు గారు, బాక్స్ ప్రసాద్, అనుశ్రీ సత్యనారాయణ, ఆదిరెడ్డి వాసు మా అబ్బాయి లాంటి. ఎందుకంటే నా వయసు అప్పారావు వయసు చూపించు 1 నెలల తేడాలో ఉంటుంది. అందువల్ల మనం అంతా కుటుంబ సభ్యులం. ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మనం అందరం కలిసిమెలిసిగా షేర్ చేసుకుందాం తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. రాజమహేంద్రవరం నగరంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం, తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకు వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎవరైతే జైన్ సేవా
సమితి సంబంధించినటువంటి సేవకులు ఉన్నారో వారు ప్రతి ఏడాది కూడా ఈ యొక్క రోజుని కొన్ని వందల మంది నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ అయిన బ్లడ్ని ఆ యొక్క బాధితులకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ పెదాలతో చెప్తూ ఉంటారు సేవా కార్యక్రమాల గురించి, కానీ వీరు సేవా కార్యక్రమాన్ని సంకల్పంగా తీసుకొని ఆ యొక్క బాధితులను వారి యొక్క ప్రాణాలను రక్షించాలని చెప్పి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ నుంచి వేల మంది నుంచి బ్లడ్ కలెక్ట్ చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం. నేను ఇప్పుడు విక్రమ్ గారి యొక్క సేవల గురించి కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకనంటే వారు ప్రతి ఏడాది కూడా ఇట్లా ఈ క్యాంపు ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఈ యొక్క బ్లడ్ని వందల మంది పిల్లలను రక్షించడానికి, తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ యొక్క పిల్లలను రక్షించడానికి వారి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉంటారు. నిజాయితీగా నిస్వార్థంగా ఎటువంటి ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. నమస్కారం. మే 8 వరల్డ్ తలసేమియా డే సందర్భంగా గత 5 రోజుల నుంచి మేము కార్యక్రమం చేస్తున్నాం. ఇలాగే మన లా హాస్పిటల్లో బిఎన్ఐ 3 చాప్టర్స్ కూడా వాళ్ళు బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇలాగే పేపర్ మిల్ కార్మికులు కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇలాగే చెన్నై షాపింగ్ మాల్ కూడా వాళ్ళందరూ కూడా స్టాఫ్ అందరూ బ్లడ్ ఇచ్చారు. ఇలాగే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా అందరూ ఇచ్చారు. ఇవాళ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో మొత్తం కార్పొరేట్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానివ్వండి, ఇలాగే ఎస్పీ మోటార్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ వచ్చి బ్లడ్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకోటి మనం చూస్తున్నాం, మన మెగ్నా హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి మేము తలసేమియా సెంటర్ పెట్టడం జరిగింది. సో అక్కడ అందరికీ కూడా మంచిగా వైద్యం జరుగుతుంది. అయితే ఒకటి, వాళ్ళకి పిల్లలకి ఎంత బ్లడ్ ఎక్కించినా, ఎంత మందులు వాడినా ఈ పిల్లలు 15 సంవత్సరాలకు బతకరు. వాళ్ళు బతికించాలి, బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ చేయించాలి. ట్రాన్స్ప్లాంట్ కలిగి 30 లక్షలు. మన మావీర్ జైన్ హాస్పిటల్, బెంగళూరు సంకల్ప్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో మనం ఇప్పటి వరకు 17 మందికి చేయించాం. 14 మందికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో దాంట్లో ఈ పాప గంగోత్రి అండ్ హనీ, వెర్ ఇస్ హనీ, హనీ. సో ఇద్దరికి ఎగ్జాంపుల్స్. చాలామంది భయపడుతున్నారు బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుందని చాలా భయపడుతున్నారు. కానీ ముందు కంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది, సక్సెస్ రేట్ పెరిగింది. ఎవరు కూడా భయపడకండి. బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ ఎవరైతే చేయించాలనుకున్నారో జైన్ సేవా సమితికి సంప్రదించండి. మన బెంగళూరు మావీర్ హాస్పిటల్లో చేయిస్తున్నాము. సో ఎవరు కూడా భయపడకండి. ఇంకోటి, మన పిఠాపురం వెళ్ళి పాప పేరు గంగోత్రి, వీళ్ళకి బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఈ పాపకైతే ఇప్పటివరకు 150 యూనిట్లు బ్లడ్ ఎక్కింది. 2017లో ఈ పాపకి జరిగింది బోన్ మేర ట్రాన్స్ప్లాంట్. టోటల్ ఇప్పుడు 6 సంవత్సరాలది నో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఈ పాపకి ఎంత వయసు? 15 సంవత్సరాలు, 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ నుంచి నో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. మొత్తం తలసేమియా నుంచి బయటపడ్డారు. సో అందరూ రిక్వెస్ట్ చేసేది అంటే ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా ఈ బాధపడకూడదు. అంటే ప్రతి వాడు పెళ్ళికి ముందు కంపల్సరీగా హెమోగ్లోబిన్ ఎక్టోపరిస్ టెస్ట్, హెచ్పిఎల్సి టెస్ట్ చేయించుకోవాలి. సో అప్పుడే మనం ఈ భూమి నుంచి ఈ తలసేమియా అరికట్టగలం. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీ జాతకాలు అయితే ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో దానికంటే ముఖ్యం ఈ టెస్టు. సో అప్పుడే మనం ఈ బారి నుంచి బయటపడగలం. సో కంపల్సరీగా అందరూ కూడా ఈ యొక్క టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పాపకి చాలా నయం అయింది. వీళ్ళు లేకపోతే మా పాపని మేము దక్కించుకోలేకపోదు. మా పాపకి ఆపరేషన్ అయ్యి 6 మంత్స్ అయ్యింది. ఈ జైన్ సంస్థ వలన మా పాపని మేము దక్కించుకుని చాలా రుణపడిపోయినాం. విక్రమ్ సార్కి అయితే మేము ఈ జన్మలోనే కృతపడి ఉన్నామని. ఇంకా అందుకని